ఐరన్ మ్యాన్ అంటే ఈ జనరేషన్ లో తెలియని వాళ్ళు ఎవరూ లేరు. చిన్న పిల్లోడు నుంచి పెద్ద పెద్ద స్టార్స్ వరకు అందరికీ ఫేవరెట్ క్యారెక్టర్. దానికి మెయిన్ రీజన్ రోబర్ట్ డౌనీ జూనియర్ యాక్టింగ్ అండ్ మార్వెల్ ఈ క్యారెక్టర్ కి చేసిన డెవలప్మెంట్. ఈ రోజు మనం టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ గా ఎలా మారాడు, సెల్ఫిష్ నుంచి సేవియర్ గా ఎలా మారాడు, తన క్యారెక్టర్ ఎవల్యూషన్ ఎలా జరిగింది ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఐరన్ మ్యాన్ అంటే ఒక సూపర్ హీరో మాత్రమే కాదు, ఒక సాధారణ మనిషి మారిన ప్రయాణం. టోనీ స్టార్క్ మొదట ఒక జీనియస్ అండ్ బిలినియర్. అతని దగ్గర మనీ ఉంది, తెలివి ఉంది, ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది, కానీ బాధ్యత లేదు. అతను తయారు చేసిన ఆయుధాలు ఎవరి చేతిలో పడుతున్నాయో వాటి వల్ల ఎంతమంది చనిపోతున్నారో అని తను ఆలోచించలేదు. తన జీవితాన్ని ఎంజాయ్ చేయడమే తనకి ముఖ్యం. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో టోనీ స్టార్క్ కిడ్నాప్ అయిన రోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. తన కంపెనీ ఆయుధాలు టెర్రరిస్టుల చేతిలో ఉండడం చూసి తను షాక్ అయ్యాడు. ఆ గృహలో ప్రాణాలు కాపాడుకోవడానికి అతను తయారు చేసిన ఐరన్ మ్యాన్ సూట్ ఒక యంత్రం మాత్రమే కాదు, అతని మనసులో వచ్చిన ఒక మార్పుకి చిహ్నం. అప్పుడే టోనీకి అర్థం అవుతుంది, తన తెలివి నాశనం కోసం కాదు, రక్షణ కోసం ఉపయోగించాలి అని డిసైడ్ అవుతాడు. ఐరన్ మ్యాన్ గా మారిన తర్వాత కూడా టోనీ పూర్తిగా మారలేదు. అతనిలో అహంకారం ఉంది, జోకులున్నాయి, నిర్లక్ష్యం కూడా ఉంది. కానీ ఒక పెద్ద మార్పు జరిగింది. ఇప్పుడు తనకి తన పవర్ వల్ల వచ్చే బాధ్యత ఏంటో తనకి తెలుసు. ప్రపంచానికి ఐయామ్ ఐరన్ మ్యాన్ అని చెప్పినప్పుడు అతను ఒక హీరోగా మాత్రమే కాదు, తన తప్పులను ఒప్పుకున్న ఒక మనిషిగా నిలబడ్డాడు. అవెంజర్స్ సినిమా వచ్చేసరికి టోనీ స్టార్క్ నిజమైన త్యాగం అంటే ఏంటో తెలుసుకున్నాడు. ప్రపంచాన్ని కాపాడేందుకు న్యూక్లియర్ బాంబుని స్పేస్ లోకి తీసుకుని వెళ్ళాడు. తను తిరిగి వచ్చే ఛాన్స్ లేదని తనకు తెలుసు, కానీ ప్రపంచాన్ని కాపాడేందుకు సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయ్యాడు. ఆ క్షణంలో టోనీ స్టార్క్ ఒక స్వార్థపరుడు కాదు, అందరి కోసం తన ప్రాణాలను కూడా ఇవ్వగలిగే హీరోగా మారాడు. అవెంజర్స్ మూవీ తర్వాత టోనీలో భయం మొదలైంది. ఏలియన్స్ అటాక్, మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం అతని లోపల నుంచి కుదిపేసింది. అతనికి నిద్ర రాలేదు, మనశ్శాంతి లేదు. అందుకే భయంతో ఒక్కొక్క సూట్ ని తయారు చేస్తూ వచ్చాడు. ఐరన్ మ్యాన్ 3లో మనం చూసాం, హీరోగా మారినా కూడా అతను ఒక మనిషే. ఆ సమయంలో అతను తెలుసుకున్న నిజం ఏంటంటే, తనను హీరోగా మార్చింది తన సూట్ మాత్రమే కాదు, తన లోపల ఉన్న తన మనసు కూడా. ప్రపంచానికి పర్మనెంట్ గా శాంతి తీసుకొని రావాలనే ఉద్దేశంతో టోనీ అల్ట్రాన్ని క్రియేట్ చేశాడు. కానీ మంచి ఉద్దేశం ఉన్నా కూడా ఫలితం మాత్రం చెడుగా వచ్చింది. అల్ట్రాన్ వల్ల జరిగిన నష్టం టోనీకి ఇంకా ఎక్కువ గిల్టీని తెచ్చిపెట్టింది. ప్రతి ప్రాబ్లం కి టెక్నాలజీతో పరిష్కారం దొరకదని అర్థం చేసుకున్నాడు. కొన్నిసార్లు మన తెలివే మనకి శత్రువు అవుతుంది. సివిల్ వార్ లో టోనీ స్టార్క్ పూర్తిగా ఎమోషనల్ గా మారిపోయాడు. సుకోవియాలో జరిగిన విధ్వంసం, తన తండ్రిదండ్రుల మరణం అన్నీ కలిసి అతని లోపల నుంచి బలహీనంగా చేశాయి. బక్కీ తన పేరెంట్స్ ని చంపాడని తెలిసినప్పుడు అతని హీరోలా కాదు, ఒక కుమారుడిలాగా స్పందించాడు. ఆ కోపమే అవెంజర్స్ ని విడదీసింది, టోనీని మరింత ఒంటరివాడిగా మార్చింది. స్పైడర్ మ్యాన్ వచ్చిన తర్వాత టోనీ స్టార్క్ లో మరో మార్పు కనిపిస్తుంది. పీటర్ పార్కర్ లో అతను తన చిన్ననాటి ప్రతిబింబాన్ని చూస్తాడు. అందుకే అతన్ని రక్షించాలి అనుకుంటాడు, మార్గం చూపించాలి అనుకుంటాడు, ఒక తండ్రిలా ప్రవర్తిస్తాడు. ఇన్ఫినిటీ వార్ లో పీటర్ తన చేతుల్లో చనిపోయినప్పుడు టోనీ పూర్తిగా ఓడిపోయాడు. ఆ క్షణం అతని జీవితంలో అతిపెద్ద ఓటమిగా మారింది. ఎండ్ గేమ్ లో టోనీ స్టార్క్ కి ఇక యుద్ధం అవసరం లేదు. అతనికి ఫ్యామిలీ ఉంది, డాటర్ ఉంది, ప్రశాంతతమైన లైఫ్ ఉంది. అయినా కూడా ప్రపంచాన్ని మళ్ళీ సరిచేసే అవకాశం వచ్చినప్పుడు అతను వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఇప్పుడు అతని గురించి కాదు, అందరి గురించి ఆలోచించే మనిషిలా మారాడు. చివరికి ఇన్ఫినిటీ స్టోన్స్ తీసుకొని ఐయామ్ ఐరన్ మ్యాన్ అని చెప్పి స్నాప్ చేయడం అతని జీవిత ప్రయాణానికి ముగింపు, కానీ అతని త్యాగానికి ప్రారంభం. టోనీ స్టార్క్ చనిపోయినా కూడా అతను చూపించిన మార్పు, బాధ్యత, త్యాగం ఎప్పటికీ మర్చిపోలేము. అతను హీరోగా పుట్టలేదు, తప్పులు చేస్తూ చేస్తూ హీరోగా మారాడు. అందుకే ఐరన్ మ్యాన్ కథ మనందరికీ దగ్గరగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సూపర్ హీరో కథ కాదు, ఒక మనిషి హీరోగా మారిన కథ. మీరు ఐరన్ మ్యాన్ ఫ్యాన్ అయితే వీడియోని లైక్ చేసి ఐయామ్ ఐరన్ మ్యాన్ అని కామెంట్ చేయండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లోకి ఎవల్యూషన్ పైన ఫుల్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూసేయండి. మోర్ మార్వెల్ కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.